అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది, ఇలా జరగడానికి కారణం ఏంటి, 1 మినిట్ లో తెలుసుకుందాం. 1971 లో బంగ్లాదేశ్ కి స్వతంత్రం రావడానికి పోరాడిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పిస్తూ షేక్ హసీనా ఫాదర్, అప్పటి ప్రైమ్ మినిస్టర్ షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టం తీసుకొచ్చారు. అయితే మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని దేశ యువత నిరసనలు చేపట్టారు. దాంతో 2018లో షేక్ హసీనా ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను రద్దు చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్ర సమరయోధుల కుటుంబాలు హైకోర్టుని ఆశ్రయించాయి. దాంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. అప్పుడు బంగ్లాదేశ్ నిరుద్యోగ యువత మళ్లీ ఆందోళనకు దిగారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై స్టే విధిస్తూ 93% మెరిట్ ఆధారంగా 7% స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని తెలిపింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై నిరసనకారులు సంతృప్తి చెందక రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశమంతా ఆందోళనలతో పరిస్థితి చేజారిపోవడంతో షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి రిజైన్ చేసి మిలిటరీ హెలికాప్టర్ లో భారత్ చేరుకున్నారు.